నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేయక 1 మంత్ అయితే అవుతుంది. నా బండి అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి అయితే వీడియోలు అయితే తగ్గినాయి. సో అంతే, దానివల్ల అయితే నా వీడియోలు అయితే స్లో అయిపోయినాయి. సో చాలామందికి అయితే తెలీదు, నా బండి అయితే నేనైతే ఒక 1 వీక్ బ్యాక్ అయితే అమ్మేశాను. సో బండి లేదు కాబట్టి ఇంకొద్దిగా అయితే వీడియోలు అయితే స్లో అవ్వచ్చు. ఇంకా అదంతా పక్కన పెట్టి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఏం జరిగిందో చూడండి. నేను మల్లన్న అయితే మామూలుగా అయితే షటిల్ అయితే ఆడుతున్నాం. మాతో పాటు టిల్లు కూడా ఉన్నాడు. ఒక 1 అవర్ అయితే ఆడాము. తర్వాత అయితే టిల్లుకి అయితే కాల్ వచ్చింది. సరే అని చెప్పి టిల్లు వెళ్ళిపోయాడు. ఇంకా మల్లన్న నేను అయితే ఇక ఆడి ఇసుకు పుట్టింది. ఎప్పుడు మేము క్రికెట్ ఆడే ప్లేస్లో అయితే మేము బాల్ కొట్టంగానే అయితే పార్టీ ఆఫీస్ పక్కన మామూలు డెకరేషన్ సామాన్కు షాప్ అయితే ఒకటి ఉంది. మేము కొట్టిన బాల్ అట్టాగే వదిలేస్తాం మేమైతే. మల్లన్న ఉండకుండా నన్ను అయితే గెలికాడు. రైడరు పారా బాల్లో ఎత్తుకుదాం అన్నాడు. సరే అని చెప్పి నన్ను అయితే ఫస్ట్ దింపాడు ఎట్టకొట్ట. నన్ను దింపిన తర్వాత నేనైతే స్టాండ్ బల్ల అయితే ఆయన కూర్చున్న స్టాండ్ బల్ల అయితే వేసాను నేను. ఆయన ఆ బల్ల కూడా దిగలేకపోతున్నాడు. చూడండి అసలు ఎంత కష్టపడ్డాడు. అసలు నేనంటే తేలిగ్గున్నాను కాబట్టి దిగి వచ్చేసాను. ఆయన కాలేయంగానే అసలు చూడు ఎట్టబడిపోతున్నాయి. అసలు అవి కొద్దిగా మిస్ కొద్దిగా ఉంటే కింద పడేవాడు. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కిందకైతే దిగేసాడు ఎట్టకొట్ట. ఫస్ట్ నాకైతే ఒక రెడ్ బాల్ అయితే కనపడింది. దాన్ని ఎలాగోలా తీసేసాను. సెకండ్ బాల్ అయితే మల్లన్నకు కనపడింది. ఆ బాల్ ఎతకడానికే మాకు 1 అవర్ పట్టింది మళ్ళీ. సరే పదన్న ఇంక వెళ్ళిపోదాం అని చెప్పాను. పాపం వాళ్ళ మల్లన్న పడిన తిప్పలైతే మామూలు తిప్పలు లేవు అసలు. సరే మీరు వెళ్తే అయితే నాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి.